పశ్చిమాసియాలో పరిస్థితులు రోజురోజుకు ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య వార్ పతాక స్థాయికి చేరుతోంది. ఇరాన్ మిజైల్ కేంద్రాలను టార్గెట్ చేసింది అమెరికా. B-2 స్టెల్త్ బాంబర్స్తో టెహ్రాన్పై విరుచుకుపడింది. హర్మూజ్ స్ట్రెయిట్ సమీపంలోని మిజైల్ సైట్స్పై భీకర దాడులకు పాల్పడింది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ లారిజానీతో పాటుగా బసీజ్ మిలిషియా అధిపతి జనరల్ గులాం రెజా సాల్మనీ మృతి చెందారు. జనరల్ గులాంపై జరిగిన దాడికి సంబంధించిన వీడియోను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ రిలీజ్ చేసింది. ఇజ్రాయెల్ దాడిని ఇరాన్ సీరియస్గా తీసుకుంది. టెల్ అవీవ్ పై భీకరమైన దాడులకు పాల్పడింది. 61వ వేవ్ మిజైల్ అటాక్స్ చేసింది. హెజ్బుల్లాతో కలిసి వందల కొద్ది మిజైల్స్ అలాగే డ్రోన్స్తో విరుచుకుపడింది. టెహ్రాన్ చేసిన దాడులతో టెల్ అవీవ్లో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. కొన్నింటిని ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ అడ్డుకున్నా చాలా వరకు పెను నష్టం కలిగించే. ఇరాన్ దాడి వల్ల టెల్ అవీవ్లోని రైల్వే స్టేషన్ దెబ్బతినింది. זה יותר מפחיד, לא? המתפצלים. మరోవైపు దుబాయ్ పైన కూడా ఇరాన్ దాడులు ముమ్మరం చేసింది. ఏకధాటిగా మిజైల్స్ ప్రయోగించింది. అయితే తమ గగనతల రక్షణ వ్యవస్థ వాటిని అడ్డుకున్నట్టుగా దుబాయ్ ప్రకటించింది. ఇరాన్ దాడులతో దుబాయ్లోని పలు చోట్ల భారీగా పేలుడు శబ్దాలు వినిపించాయి. ఇరాన్ దాడుల నేపథ్యంలో UAE సైతం ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను యాక్టివేట్ చేసింది.